అందరికీ నమస్కారం. మా ఈ ఎపిసోడ్‌కి స్వాగతం. నేను మీ హోస్ట్ పృథ్వీ. నాతో పాటు కో-హోస్ట్ అనిల కూడా మనతో ఉన్నారు. ఇవాల్టి ఎపిసోడ్‌లో వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన 'బ్రోషే వారెవరురా' అనే సినిమా గురించి మాట్లాడాలని అనుకున్నాం. ఎపిసోడ్ స్ట్రక్చర్ ఏంటి అంటే సేమ్ యాజ్ ఆల్వేస్. ముందుగా ఇనీషియల్ థాట్స్ చెప్తాము. అండ్ దెన్ వి గెట్ ఇంటు ది డిస్కషన్. డిస్కసింగ్ ఆల్ ది ఎలిమెంట్స్ అండ్ ఇంట్రికసీస్ అబౌట్ ద ఫిల్మ్. యాజ్ యూజువల్ డిస్క్రిప్షన్‌లో యూ కెన్ ఫైండ్ ద టైమ్ స్టాంప్స్ ఫర్ యువర్ కన్వీనియన్స్. సో లెట్స్ బిగిన్. అందరికీ నమస్కారం. సో 'బ్రోచే' సినిమా నేను, పృథ్వీ కలిసి చూసాము. సంధ్య అనుకుంటా ఫస్ట్ డే సంధ్యాలో చూసాము. నైట్ షో. నేను ఆఫీస్ నుంచి వచ్చాను. ఆఫీస్ నుంచి 5 మినిట్స్ ఏమో లేట్ వచ్చాను. లేట్ వచ్చినప్పుడు ఇనీషియల్‌గా టైటిల్స్ పడే ముందు ఫస్ట్ 'చిత్రమే చలనము' అని వస్తుంది. అది మిస్ అయ్యాననమాట నేను ఫస్ట్ ఇనీషియల్లీ చూసినప్పుడు. పృథ్వీ చెప్పాడు ఇలా ఒకటొచ్చింది అని. దెన్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటి అంటే కాన్షియస్‌గా టైటిల్స్‌లో ఒక్క ఇంగ్లీష్ టైటిల్ కూడా ఉండదు. ప్రతీదీ తెలుగులోనే ఉంటుంది. సో, ఎడిటర్‌కి కూడా 'కూర్పు' అని రాస్తారనమాట. సో, అది నాకు చాలా నచ్చింది. అంటే జనరల్లీ అలా రాయరు. పక్కా ఇంగ్లీష్‌లో కూడా రాస్తారు. కానీ ఇక్కడ చాలా మాత్రం అది కొంతమంది. చాలా యాహ్! కొంతమంది మాత్రమే అది యూజ్ చేస్తారు. యాహ్! అండ్ దిస్ ఈజ్ ఎ కాన్షియస్ డెసిషన్. అది చాలా ఎవిడెంట్ అది. ఫస్ట్ టైమ్ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత చాలా నచ్చింది. సో, ఫస్ట్ టైమ్ చూసినప్పుడు నేనేమి దాంట్లో ఉన్న అండర్‌లయింగ్ ఫిలాసఫీస్ కానీ దాంట్లో చెప్పాలనుకున్న ఆహ్, ఇంట్రికేసీస్, డీటెయిల్స్ అబ్జర్వ్ చేయలేదు. బట్ సినిమా ఎలా ఉంది అంటే అలా ఫ్రీ ఫ్లోయింగ్ నవ్వుకుంటూ అలా అయిపోయింది అని అనిపించింది. బట్ సో, తర్వాత మేబీ అది ఆ రోజు నేను ఆఫీస్ నుంచి వచ్చి సెకండ్ షో చూడడం వల్లో ఏమో సో, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. బట్ నేను రీవిజిట్ చేశాను సినిమాని మల్టిపుల్ టైమ్స్. అండ్ పాడ్‌కాస్ట్ ముందు కూడా ఒకసారి చూసాను ఇప్పుడు. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు చాలా కాన్సంట్రేట్ చేసి చూసాను. ఇప్పుడు చాలా అంటే చెప్పాలనుకున్న ఫిలాసఫీ గాని, అవి గాని, ఇవి గాని కొన్ని అర్థమయ్యాయి అనుకుంటున్నా. ఏమో మాట్లాడుతూ తెలుస్తుంది. బట్ యాహ్! సో, రీవిజిట్ చేసినప్పుడు అర్థమైంది ఏంటి అంటే చాలా చాలా టైట్‌గా రాశారు. అండ్ కొంచెం ధైర్యం చేశారనే చెప్పాలి. ఎందుకంటే ధైర్యం అని ఎందుకంటున్నా అంటే ఫస్ట్ 40 మినిట్స్‌లో 4 సాంగ్స్ ఉన్నాయి ఆల్‌మోస్ట్. ఆహ్, నార్మల్‌గా అయితే జనాలకి 40 మినిట్స్‌లో 4 సాంగ్స్ ఏంట్రా అనుకుంటారు. కానీ ఈ సినిమాలో అసలు అంటే సాంగ్స్ వస్తున్నాయి, పోతున్నాయి అని కూడా తెలీదనమాట. సో, కొంచెం ధైర్యం చేశారనే చెప్పాలి. బట్ ఇట్ ప్లేడ్ ఔట్ బ్యూటిఫుల్లీ ఐ గెస్. ఆహ్, యాహ్! సో, ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ టైమ్ చూసిన దానికన్నా ఇప్పుడు నాకు ఇంకా ఎక్కువ నచ్చింది సినిమా. యాహ్! దీస్ ఆర్ మై ఇనీషియల్ థాట్స్. రైట్. యాహ్! కరెక్టే. మనం చూసింది సంధ్యాలోనే. సో, ఫస్ట్ డే నైట్ షో వెళ్ళాము, చూసాము. సో, యూజువల్లీ నేను ఏ సినిమా చూడాలన్నా గూడా, ఈ సినిమా చూడాలని డిసైడ్ అయినా గూడా ఐ విల్ ట్రై టు మేక్ ష్యూర్ థట్ ఐ యామ్ ఆన్ టైమ్. అట్‌లీస్ట్ 5 మినిట్స్ బిఫోర్. వాడు గూడా జనరల్‌గా టైమ్‌కే ఉంటాడు గానీ, ఆ రోజు ఎందుకో లేట్ అయిపోయింది. వర్షం పడిందనుకుంటా. ఐ యామ్ నాట్ ష్యూర్. సినిమా అయిపోయిన తర్వాత నార్మల్ జనరల్ డిస్కషన్ నేను వాడు మాట్లాడుకున్నప్పుడు గూడా వి హాడ్ వెరీ పాజిటివ్ ఒపీనియన్ అండ్ రివ్యూ ఆన్ ద ఫిల్మ్. 'బ్రోచెవరెవరురా' వచ్చిన ఇయర్‌లోనే జాన్‌లో అనుకుంటా అదే అనిల్ రావిపూడి గారి 'ఎఫ్2' రిలీజ్ అయింది. సో, బేసికల్లీ ఆ సినిమా చూసి అంటే ఐ డోంట్ మైండ్ ఆ సినిమాకి 100 క్రోర్స్ వచ్చినాయి. ఓకే. జనాలకి నచ్చింది ఆబ్వియస్‌లీ. 100 కోట్లు వచ్చినాయంటే నచ్చకుండా ఎవరు చూడరు. సో, ఇట్ జనరేటెడ్ ఎ లాట్ ఆఫ్ మనీ అండ్ యెస్ ఇట్ క్రియేటెడ్ ఎ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ద తెలుగు ఆడియన్స్ యాస్ ఇన్ కామెడీ అంటే ఇలా ఉంటది. లేదా కామెడీ ఇలాంటి టైప్ ఆఫ్ కామెడీ చూసి నవ్వుకుంటారు జనాలు అన్నట్టు మేబీ క్రియేటెడ్ కైండ్ ఆఫ్ ఎ టెంప్లేట్ ఆర్ ఎ స్టీరియోటైప్ అని చెప్పుకోవచ్చు. టెంప్లేట్ ఈస్ ఎ బెటర్ వర్డ్. నాట్ స్టీరియోటైప్. సో, దానికి భిన్నంగా అదే ఇయర్ జూన్‌లో వచ్చిన ఈ సినిమాలో ఉండే కామెడీ అండ్ ఈ సినిమా జనరేట్ చేసిన బజ్ అయితే ఐ థింక్ I am the kind of audience that will like this kind of films and this kind of comedy. And I don't mind both of them can exist at the same time. That aside, basically, I did not get into the details and intricacies of what went into the writing of Roche Varera back then. I liked the writing, I liked the songs, and I loved how he shaped up the film, especially the screenplay. చలనమే చిత్రము అండ్ చిత్రమే చలనము అనే శీర్షికతో వచ్చిన సినిమా అండ్ ఆ శీర్షికని సినిమాలో ఎంత ప్రాపర్‌గా వాడుకున్నాడు. ఈ పాయింట్స్ అన్నీ చాలా నచ్చాయన్నమాట. అండ్ ఎవ్రీథింగ్ వర్క్డ్ ఔట్ వెల్ ఫర్ మీ. దోస్ ఆర్ మై ఇనీషియల్ థాట్స్ అన్నమాట. యాహ్! నాకు బాగా గుర్తు జూన్ మంత్‌లో
జూన్ ముందు వీక్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఇంకా మల్లేశం రిలీజ్ అయ్యాయి. అండ్ మనం ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఫస్ట్ డే వెళ్ళాము. దెన్ బ్రోచే రిలీజ్ అయింది నెక్స్ట్ వీక్. నువ్వు రాలే. నేను మార్నింగ్ షో చూసా. నేను శ్రీకర్ వెళ్ళాం. ఆ షోకి నవీన్ కూడా వచ్చాడు ప్రెస్ హౌస్ లో. నేను కూడా ఫస్ట్ డేనే చూసా ఆ సినిమా. కానీ నేను రాత్రి వెళ్ళుంటా అయితే. బట్ నేనైతే ఫస్ట్ డే చూసినట్టు. రైట్ యా, దోస్ ఆర్ గుడ్ టైమ్స్. సినిమాకి వెళ్ళే వాళ్ళం సంధ్యాలో రిలీజ్ అవ్వగానే. యా సో స్ట్రైకింగ్ గా అంటే సినిమాలో చాలా స్ట్రైకింగ్ గా సో ఓపెనింగ్ లో వాలే చినుకులు అని పాట వస్తుంది కదా. సో పాట వచ్చినప్పుడు సో బేసిక్ గా సత్యదేవ్ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ పాటను వాడారు. అవును. సో దాంట్లో లిరిక్స్ కూడా అలానే ఉంటాయి. సో లిరిక్స్ కాకుండా కూడా సో మధ్యలో ఒక 2-3 టైమ్స్ క్లిప్స్ కి కట్ చేస్తారనమాట. క్లిప్స్ అట్లా పెట్టి హ్యాంగ్ అయ్యి ఉంటాయి. అవి పెట్టి హ్యాంగ్ అయ్యి ఉంటాయి. సో బేసిక్ గా చెప్పడం ఏంటంటే వీడు ఏం వచ్చినా అలానే ఉంటాడు, ఎటు పోడు, అంటే హీస్ అంత స్టబర్న్ అని. అది వర్షం ఉన్నా లేకపోయినా ఆ క్లిప్స్ అలానే ఉంటాయి, హ్యాంగ్ అవుతూ ఉంటాయి. యా సో ఆ క్యారెక్టర్ ని కంప్లీట్ గా ఎస్టాబ్లిష్ చేశారు ఈ సాంగ్ తో వాళ్ళు. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ లేటర్ ఆఫ్టర్ 30 minutes సార్ అప్పుడు నివేద్తో మాట్లాడుతున్నప్పుడు నాకు ఇంకే ఆప్షన్ ఉండకూడదు అని చెప్పి సర్టిఫికేట్స్ చింపేశాను అని చెప్తారు. సో అది చాలా లేటే, లైక్ దే బ్రాట్ ఇట్ ఆన్ టు ద టేబుల్ వెరీ లేట్, బట్ దే ఎస్టాబ్లిష్ చాలా తొందరగా ఎస్టాబ్లిష్ చేస్తారు ఈ పాటతో బేసిక్గా. సో లిరిక్స్ కూడా అలానే ఉంటాయి. కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. యా సో బేసికలీ 2 రకాల పాటలు ఉంటాయని నా ఫీలింగ్. 2 రకాలు ఇన్ ది సెన్స్ ఏవైతే పాడుకోగలవి అంటే లైక్ ఎవిడెంట్ గా అది మనకి యా సో కొన్ని మనకి ఎవిడెంట్ గా ఇట్లా క్యాచ్ చేసేస్తాము అండ్ దెన్ వి కీప్ ఆన్ సింగింగ్ దెమ్. అండ్ దెన్ దేర్ ఆర్ సాంగ్స్ దట్ ఆర్ ఇన్ ద మూవీ బట్ అందరూ పాడుకోలేరు నెసెసరీలీ. సో ఆ సాంగ్స్ అలాంటివి, బట్ దోస్ ఆర్ నాట్ బ్యాడ్ సాంగ్స్. సో జనరలీ పీపుల్ స్టీరియో టైప్ దోస్ సాంగ్స్ యాజ్ బ్యాడ్ సాంగ్స్. అంటే ఎందుకంటే ఎక్కువ వినరు కాబట్టి, ఎందుకంటే ఎక్కువ పాడలేరు కాబట్టి బయట. సో ఇది సమ్ సార్ట్ ఆఫ్ ఏదో వింత, అదేంటో మన నాకు తెలీదు. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశానంట అనమాట. సో బేసిక్గా నేను ఎప్పుడు వివేక్ సాగర్ సాంగ్స్ పెట్టినా ఏంటిది అంటారు, బట్ వివేక్ సాగర్ సాంగ్స్ బాగుంటాయి కానీ అందరూ పాడలేరు, ఎందుకంటే అవి దే ఆర్ ప్లేయింగ్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ. సో ఈ పాట, సో బ్రోచేలో పాటలు కూడా అలాంటివి. అందరూ నార్మల్ గా బయటకు వెళ్తూ వాళ్ళే చినుకులు అని పాడారు, కానీ వేరే పాటలు పాడతారు. బట్ ఇవి చెడ్డ సాంగ్స్ అని కాదు. సో అగైన్ చెప్పాలంటే మణిశర్మ సాంగ్స్ కూడా అంతే. చాలా మంది పాడలేరు మణిశర్మ సాంగ్స్, ఎందుకంటే కొంచెం టిపికల్ గా ఉంటాయి. అందుకని చాలా మందికి నచ్చవా తెలియవు బేసిక్గా. బట్ యా సో ఇదొక, అంటే ఇది ఆడియన్స్ తో నాకున్న కంప్లైంట్ అనుకోవచ్చు. సో బేసిక్గా ఈ ఫస్ట్ నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ 40 minutes లో 4 songs ఉంటాయి. 4 songs ఏదో ఒకటి చెప్పాలనుకుంటూ ఉంటే ఎవిడెంట్ చెప్తాయి కూడా, మనం కొంచెం అబ్జర్వ్ చేయాలి. అండ్ ఇంకోటి ఏం అబ్జర్వ్ చేశానంటే, ఎలా అయితే వాలే చినుకులు బ్రోచే సత్యదేవ్ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తాయో, వగలాడి సాంగ్ ఆ 4 characters ని ఎస్టాబ్లిష్ చేస్తాయి. ఇట్ ఈస్ నాట్ అంటే ముగ్గురు 3 hours కాకుండా ఆ అమ్మాయి క్యారెక్టర్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తాయి. ఎందుకంటే ఆ పాటలోనే ఆ అమ్మాయి కూడా తీసుకుంటుంది, వీళ్ళకి దగ్గర అవుతుంది అన్నట్టు చూపిస్తారు. దట్ సాంగ్ రీరికార్డింగ్ అసలు టూ మచ్ ఉండే. అసలు నేను ఇవాళ చూసినప్పుడు ఇట్లా ఆన్ పెట్టా, చాలా క్రేజీ చేశారు రీరికార్డింగ్ అయితే. లైక్ ఆ పర్టికులర్ 6 to 8 minutes కట్ బ్యూటిఫుల్ ఉండే, అసలు చాలా బాగుండే. అండ్ యాక్చువల్లీ వగలాడి డస్ నాట్ ఎస్టాబ్లిష్ హర్ క్యారెక్టర్ ఆర్ హర్ బాండ్ విత్ దీస్ పీపుల్. దానికంటే ముందు వచ్చే దొరగారి పాటలో, దొరగారి సొగసరి సిరికోటలో దొరసాని చిలకమ్మ ఉందిరో అని లిరిక్స్ ఉంటాయి కదా, ఆ పాటలో ఐ థింక్ ఇట్ ఇస్ సో కరెక్ట్. సో యా దొరగారి పాటలో ఆ పిల్ల క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ దెన్ వగలాడిలో బేసిక్ గా ఇలా వీళ్ళ నలుగురు చేసే పిచ్ పనుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కరెక్ట్. బట్ వగలాడి రికార్డింగ్ అయితే టూ మచ్ ఉండే. నేను లైక్ 2 times చూసా రివైండ్ చేసుకుని వాళ్ళ, చాలా బాగుండే. యాక్చువల్లీ యూట్యూబ్ లో బిహైండ్ ద క్రాఫ్ట్ ఆఫ్ బ్రోచే వారు ఎవరురా అని ఎడిటర్ రవితేజ గిరిజాల గారు మాట్లాడిన పాడ్ ఉంటుంది ఆన్ ప్రణీత్ హనుమంతుస్ యూట్యూబ్ ఛానల్ అనమాట. ఆ వీడియో లింక్
డిస్క్రిప్షన్‌లో పెడతాము. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అందులో 'రవితేజ' గారు ఏం చెప్పారంటే, సత్యదేవ్ క్యారెక్టర్‌కి చాలా సీన్స్ రాసుకున్నారంట. బట్ లాట్ ఆఫ్ దెమ్ హాడ్ టు బి కట్ ఔట్ బికాజ్ సత్యదేవ్ గారు చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తారు కాబట్టి. అండ్ ఆయన క్యారెక్టర్ మనకి సెల్ చేయాలంటే, ఆయన క్యారెక్టర్‌తో మనం ఎంపథైజ్ అవ్వాలంటే అన్ని సీన్స్ ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి, ఈ మనం చూస్తున్న ఫైనల్ ప్రొడక్ట్‌లో ఎలాంటి సీన్స్ అయితే ఉంటాయో అలాంటివి పెట్టారంట. సో, థాట్ అసైడ్ సో, థట్ సేస్ హౌ గుడ్ అన్ యాక్టర్ సత్యదేవ్ గారు ఈస్. సో, ఆయన క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అయ్యే ముందు ఓపెనింగ్‌లో మన ముగ్గురు గూన్స్ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తారని చూపిస్తారు. కానీ అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నప్పుడు అమ్మాయి ఫీట్ షాట్ ఉంటుంది. అండ్ అమ్మాయి బ్యాక్ షాట్ ఉంటుంది. వేర్ షీ ఈస్ వేరింగ్ ఎ బ్యాగ్. అండ్ దెన్ తనని కిడ్నాప్ చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత రోడ్ పైన బ్రోచేవారు ఎవరు అని పడుతుంది. దట్ ఈస్ ద టైటిల్. ఈ ఈ సీన్‌లో 2 ఓల్డ్ సాంగ్స్ ఉంటాయి. 2 ఓల్డ్ సాంగ్స్ పేర్లేంటి అంటే ఇనీషియల్‌గా ఓపెన్ అయిన వెంటనే వినపడే ఓల్డ్ సాంగ్ 'ఠాంగురే బంగారు రాజా' ఫ్రమ్ 'శ్రీకృష్ణ పాండవీయం'. ఇది చాలా ఓల్డ్ సాంగ్. ఇంత ఓల్డ్ సాంగ్ ఆ ముగ్గురులో ఎవరు వింటున్నారు అని మనం అనుకోవచ్చు యాక్చువల్లీ. అందులో ఒకతను అంటాడు, "మా మా ఫాదర్‌కి చాలా ఇష్టమైన సాంగ్ ఇది. ఎందుకు చేంజ్ చేశారు మీరు సాంగ్" అని అంటారు. బేసికల్లీ ఈ పాయింట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ క్యారెక్టర్ ప్లే చేసిన అతని పేరు బాలాజీ. సో, ఆయనకి వాళ్ళ ఫాదర్ అంటే ఎంత ఇష్టం అనేది ఈ చిన్న లైన్‌లోనే ఎస్టాబ్లిష్ చేశారు. బట్ ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటున్నా అంటే, సెకండ్ హాఫ్‌లో తన కూతురికి కూడా వాళ్ళ ఫాదర్ పేరే పెట్టాను అని జెప్పేసి నివేతతో చెప్తూ ఉంటాడు. అండ్ తన బ్యాగ్ చాలా మంచి క్వాలిటీ, చాలా కాస్ట్‌లీ బ్యాగ్. తన కూతురికి కావాలని జెప్పేసి తీసుకొనెళ్ళిపోతాడు. సో, ఈ పాయింట్ అనేది ఇక్కడే ముందే రాసేసారన్నమాట. అంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ ది డీటెయిల్స్. యూ యూ అంటే చూస్తున్నప్పుడు మనం ఇట్ మైట్ స్లిప్ అవర్ మైండ్ అండ్ వి వుడ్ నాట్ పే అటెన్షన్ టు ఇట్. బట్ ఇట్ ఈస్ దేర్. ఐ థింక్ దట్ ఈస్ రియల్లీ గుడ్. సో, నెక్స్ట్ మధ్యలో వీళ్ళ చిన్న కాన్వర్జేషన్‌లో మనకి కాంటెక్స్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ కిడ్నాపర్స్‌లో హెడ్ అజయ్ ఘోష్. ఆయన రేడియోలో వస్తున్న ప్రోగ్రామ్ విన్న తర్వాత ఏలినాటి శని గురించి మాట్లాడుతున్నప్పుడు, శని అని మెన్షన్ చేసిన వెంటనే వాళ్ళు అదే వ్యాన్‌లో వెనకాల కూర్చున్న అతనికి కట్ అవుతుంది. యాక్చువల్లీ అతనికి ఎందుకు కట్ అయింది అంటే సెకండ్ హాఫ్‌లో ఇతను దొరికిపోవడానికి కారణం అతనే. సో, అతనే అజయ్ ఘోష్ పక్కనే ఉంటున్న శని అతను గాబట్టి, శని మీకు చాలా దగ్గరలో ఉన్నాడు అని రేడియోలో అతను అంటాడు గాబట్టి, అతనికి కట్ చేసాడు. సో, థట్ ఈస్ ఆల్సో దేర్. అండ్ అతనే శని అని చెప్తున్నాడనమాట. సో, అతను తెలుగు సండే మ్యాగజైన్‌లో వచ్చే పద వినోదిని చేస్తూ ఉంటాడు. అందులో 'దళపతి' అని రాసి ఉంటది. అండ్ 'మహానటి' అని ఉంటది. సో, ఫస్ట్ డైరెక్ట్ రిఫరెన్సెస్ ఆఫ్ ఫిల్మ్స్. అండ్ బికాస్ దే కేమ్ అప్, this whole film, Brochevara whole film, is one of the best examples of meta cinematic films that came in TFI. పాడ్‌కాస్ట్ వింటున్న కొద్దీ చాలా రిఫరెన్సెస్ వస్తాయి. ప్రతిసారి మెటా అని చెప్పే బదులు ముందే చెప్పేస్తున్నాం. రైట్ ఫ్రమ్ హియర్ ఈ పాయింట్ నుంచి సినిమా సెకండ్ హాఫ్ మిడిల్ వరకు కూడా చాలా సినిమా రిఫరెన్సెస్ వస్తూనే ఉంటాయి. ఆల్మోస్ట్ ఎండ్ వరకు కూడా అన్ని రిఫరెన్సెసే ఉంటాయి. సో, వీల్ బి పికింగ్ ఆన్ దెమ్ యాస్ వెల్. సో, గోయింగ్ ఫర్దర్. సో, స్మాల్ టిడ్‌బిట్ ఏంటి అంటే, సో సినిమా యాక్చువల్లీ ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్‌కి ఇన్ జనరల్ ఒక సెపరేట్ మ్యూజిక్ ఉంటుంది. బట్ ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ అనే అక్కడ టైటిల్ పడుతున్నప్పటి నుంచి సురేష్ ప్రొడక్షన్స్ ప్రెజెంట్ పడుతున్నప్పటి నుంచి కాన్వర్జేషన్ స్టార్ట్ అవుతుందన్నమాట కార్‌లో వీళ్ళకి. అండ్ దెన్ బ్రోచేవారు ఎవరురా అని టైటిల్ పడే వరకు దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఆన్. బట్ దెర్ ఇస్ నో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాస్ సచ్. ఓన్లీ సౌండ్ డిజైన్‌తోనే ఎవ్రీథింగ్ ఇస్ మేనేజ్డ్. బ్రోచేవారు ఎవరురా అని పడే వరకు కూడా సౌండ్ డిజైన్. సో, కార్ వెళ్ళిపోయి రోడ్డు మీద బ్రోచేవారు ఎవరురా అంటే బేసిక్‌గా ఎవరు, సో వాట్ బ్రోచేవారు ఎవరురా అంటే ఏంటి అంటే హూ విల్ సేవ్ యూ హూ విల్ సేవ్ యువర్ డే అన్నట్టు. ఎవరు కాపాడతారు అన్నట్టు ఎస్టాబ్లిష్ చేసే వరకు. సో, దేర్ ఇస్ నో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాస్ సచ్. ఎవ్రీథింగ్ ఈస్ డన్ త్రూ సౌండ్ డిజైన్. సో, దీన్ని బేసిక్‌గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. హసిత్, వివేక్ అండ్ వివేక్ సాగర్ ఇంకా వివేక్ ఆత్రేయ ముగ్గురితో ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ దేర్ ఆర్ సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్. తర్వాత వాళ్ళు లిరిసిస్ట్‌తో కూడా ఇంటర్వ్యూ చేస్తారు. సో, మేము వాళ్ళ లింక్స్ షో డిస్క్రిప్షన్‌లో పెడతాము. చూడండి ఇఫ్ ఇంట్రెస్టెడ్. దే ఆర్ క్వైట్ ఇన్సైట్‌ఫుల్. అండ్ వీళ్ళని చూసే దెన్ అలా వైకుంఠపురంలోకి
ఈ సాహితీ విశ్లేషణ అని చెప్పి చేశారు తర్వాత. సో లైక్ ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ చేశారు దీన్ని తెలుగులో అట్లీస్ట్. సో ఆల్రెడీ Yeah. సౌండ్ డిజైన్ గురించి శాండీ చెప్పాడు కాబట్టి ఈ సినిమా మొత్తంలో కూడా సౌండ్ డిజైన్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు రివాచ్ ద ఫిలిం ఆఫ్టర్ ఆర్ బిఫోర్ వాచింగ్ దిస్ పాడ్కాస్ట్ ఆర్ బిఫోర్ లిస్నింగ్ టు దిస్ పాడ్కాస్ట్, డెఫినెట్లీ or if possible try to watch the film on a proper good quality headphones and if possible at high volume. మీకు తెలుస్తుంది మేము చెప్పాలనుకుంటున్న విషయాలు మీకు ఇంకా బెటర్గా అర్థమవుతాయేమో. ఇఫ్ యూ ఆల్రెడీ నో ఇట్ యూ విల్ పిక్ ఆన్ ఇట్, లేదు అంటే మేము చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుందేమో. బట్ యా, సౌండ్ డిజైన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఆల్ త్రూ ద ఫిలిం. అండ్ గోయింగ్ బ్యాక్ టు మై పాయింట్ వేర్ ఐ స్టాప్డ్, అజయ్ ఘోష్ క్యారెక్టర్ ఆపోజిట్గా వస్తున్న ఒక అమ్మాయిని చూస్తాడు. సేమ్ యెల్లో అండ్ రెడ్ డ్రెస్లో ఉన్న అమ్మాయిని చూస్తాడు. అండ్ ఇందాక చెప్పినట్టే అమ్మాయి ఫుట్ షార్ట్ అండ్ బ్యాక్ షార్ట్స్ ఉంటాయి. అమ్మాయి వేసుకున్న బ్యాగ్ వేరే గ్రే కలర్ సమ్ ర్యాండమ్ బ్యాగ్ ఉంటుంది. అండ్ అమ్మాయి చెప్పులేమో మీడియం హీల్స్ అనుకుంటా, దట్ ఈస్ వాట్ ఈస్ షోన్. అండ్ ఆ అమ్మాయిని ఈ వెనకాల ఉన్న యెల్లో షర్ట్ అతను కిడ్నాప్ చేసినప్పుడు ఆ అమ్మాయి స్క్రీన్ లో లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంటుంది. అండ్ ఆఫ్టర్ కిడ్నాప్ అయ్యి ఆ ఆర్టీఏ వ్యాన్ వెళ్ళిపోయిన తర్వాత బ్రోచేవారు అని పడుతుంది టైటిల్. ఇట్ కట్స్ దేర్ అండ్ దెన్ వి ఓపెన్ అప్ విత్ సత్యదేవ్. అండ్ దీని ఇంటెన్షన్ ఏంటి అంటే ఇది సత్యదేవ్ ఆ ప్రొడ్యూసర్ కి నరేట్ చేస్తున్నారని చెప్తారు. దిస్ డస్ నాట్ హ్యాపెన్ ఫర్ రియల్. ఎందుకు అంటున్నా అంటే ఆ ప్రొడ్యూసర్ అంటారు ఈ వర్జన్ బాగుంది, ప్రాబబ్లీ మీరు సెకండ్ వర్జన్ ఏదైనా డెవలప్ చేస్తే ఇంకా బెటర్గా వస్తుందేమో అంటాడు. సత్యదేవ్ అగ్రీస్ టు ఇట్ అండ్ సేస్ నాకు కూడా అనిపించింది సార్, నేను కూడా బెటర్ వర్షన్ చేస్తాను అంటాడు. ఇది యాక్చువల్లీ ఈజ్ అ మెటా పాయింట్. ఎందుకు అంటే ఓపెనింగ్ లో మనకు చూపించినది ప్రాబబ్లీ సత్యదేవ్ రెఫర్ చేస్తున్న ఆ పైలట్ వీడియోలో ఉన్న క్లిప్ అయి ఉండొచ్చు, కాకపోతుండొచ్చు. కానీ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఆర్ ఇంటర్వెల్ సీక్వెన్స్ దగ్గర యాక్చువల్లీ నివేతా థామస్ ని కిడ్నాప్ చేసేటప్పుడు అన్ని ఆపోజిట్ లో ఉంటాయి. తను హీల్స్ వేసుకుంటుంది కానీ మీడియం హీల్స్ ఉండవు. అండ్ తన బ్యాక్ షాట్ లో ఉన్నప్పుడు బ్యాగ్ తను వెనక వేసుకోదు, తను ముందు పట్టుకొని ఉంటుంది. అండ్ ఆ బ్యాగ్ వేరే ఉంటుంది, అదే ఆ పోతురాజు సింబల్ ఉన్న బ్యాగ్ ఉంటుంది. అండ్ స్క్రీన్ లో తను రైట్ సైడ్ నుంచి ఎంటర్ అవుతుంది, ఫ్రేమ్ లో రైట్ సైడ్ నుంచి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ యెల్లో షర్ట్ అతను అమ్మని కిడ్నాప్ చేస్తాడు. సో ప్రాబబ్లీ ఈ సెకండ్ వర్జన్ ఏదైతే సత్యదేవ్ చెప్తున్నాడో దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్ సైమల్టేనియస్లీ యాజ్ హీ రైట్స్ ఇన్ ద ఫిలిం. సో ప్రాబబ్లీ దట్ ఈస్ వాట్ వివేక్ ఈస్ ట్రైంగ్ టు సే హియర్. సో ఐ థింక్ ఐఎమ్ రైట్. వాట్ డు యు థింక్? నేను ఇంత అబ్జర్వ్ చేయలేదు, సో మేబీ ఐ షుడ్ రీవాచ్. ఎన్నిసార్లు చూస్తారా? నేను ఈ పాయింట్ అసలు అబ్జర్వ్ చేయలేదు. సో అండ్ టైటిల్ పడే ముందు ఇందాక చెప్పాను కదా సౌండ్ డిజైన్తో చాలా ప్లే చేశారని. సో టైటిల్ పడే ముందు మళ్ళీ సాంగ్కి మారుతుంది. సో అక్కడ వచ్చే సాంగ్ పగలే వెన్నెల అని ఫ్రమ్ ద ఫిలిం పూజా ఫలము. సో పూజా ఫలము అంటే అజయ్ ఘోష్ క్యారెక్టర్ చేస్తున్న పూజల ఫలము. పగలే వెన్నెల అంటే అమ్మాయి పట్టపగలే కిడ్నాప్ అయినా కూడా బ్రోచేవారు ఎవరు లేరు. దట్ ఈస్ వాట్ ప్రాబ్లీ ఈస్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ హియర్ అగైన్. రైటింగ్ లో చాలా డీటెయిల్ అండ్ చాలా థాట్ పెట్టి సాంగ్స్ కానీ అండ్ రాసుకున్న విధానం కానీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రామింగ్ గోయింగ్ ఇన్ టు ఇట్ అని నాకు అనిపించింది. ఆఫ్టర్ ద ప్రొడ్యూసర్ గివ్స్ గ్రీన్ సిగ్నల్ టు సత్యదేవ్, హీ గోస్ బ్యాక్ అండ్ స్టార్ట్స్ రైటింగ్ బెటర్ వర్షన్. అండ్ తన ఫ్రెండ్ కూడా అంటాడు, ఎందుకురా నువ్వు వేరే ఎవరో అంటే బెటర్ వర్షన్ రాయాల్సిన అవసరం ఏముంది అంటే సత్యదేవ్ డిఫెండ్స్ హిమ్సెల్ఫ్ సేయింగ్ దట్ నాకు కూడా అనిపించింది అందుకే రాస్తున్నాను అంటాడు. అండ్ ఈ హోల్ వాలే చినుకులే సీక్వెన్స్ యాజ్ శాండీ ఆల్రెడీ టోల్డ్ వెరీ హై ఆన్ లిరికల్ వాల్యూ అండ్ వెరీ వెరీ హై ఆన్ ద ఇన్స్ట్రుమెంట్ అండ్ కాంపోజిషన్ యాజ్ వెల్. ఎందుకంటే సాంగ్ లో హైస్ అండ్ లోస్ ఉంటాయి అండ్ సేమ్ టైమ్ విచ్ ది గో అలాంగ్ విత్ ద లిరిక్స్. అండ్ ఈ సాంగ్ ని వివేక్ సాగర్ కంపోజ్డ్ టు ది లిరిక్స్ అంట, రామజోగే గారు చెప్పిన ప్రకారం అయితే. సో లిరిక్స్ మీనింగ్ అర్థం చేసుకొని అండ్ అవి సినిమాలో ఎలా ప్లే చేస్తున్నాయి, వాట్ కైండ్ ఆఫ్ ఎమోషన్ దే కన్వే అనే విషయాలన్నిటినీ దగ్గర పెట్టుకొని he might have composed a song and it worked really really well. If you go back and listen to the song again while watching the video and ఇంకా సినిమా రెఫరెన్సెస్ ఈ చిన్న 2-3 minute clip లో
చాలా ఉంటాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో 'సెపరేషన్', 'హైవే', 'మణిరత్నం ఫోటోస్', 'దళపతి', 'లిటిల్ మిస్ సన్‌షైన్', 'రోషమాన్'. ప్రాబబ్లీ వివేక్ ఆత్రేయని ఇన్‌స్పైర్ చేసిన ఫిల్మ్స్ అన్నిటిని ఆయన రిఫర్ చేస్తున్నట్టున్నాడు ఈ సినిమాలో. ఇన్ దిస్ క్లిప్ అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో వాల్ పైన అన్నీ పెట్టి ఉంటాయి. ఇంక్లూడింగ్ 'డెడ్‌పూల్' గూడా ఉంటుంది యాక్చువల్లీ. బట్టలారేయడానికి ఉన్న ఆ క్లిప్స్, రెఫరెన్సెస్ అనేది గూడా శాండీ చెప్పినట్టే ఉంటుంది. ఇట్ ఇట్ కన్వేస్ ద సేమ్ మీనింగ్ అన్నమాట. తుఫానొచ్చినా, వరదొచ్చినా, వానొచ్చినా ఇట్ స్టేస్ లైక్ దట్. అంటే ఇట్ ఈస్ స్టబర్న్ అండ్ ఇట్ వాంట్స్ టు డూ వాట్ ఇట్ వాంట్స్ టు డూ అన్నట్టు ఎస్టాబ్లిషింగ్ సత్యదేవ్‌స్ క్యారెక్టర్. ఆల్సో అందుకే లైక్ ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయ్యే ముందు 'చిత్రమే చలనం' అని పడుతుంది గదా! ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయ్యే ముందు 'చలనమే చిత్రము.' అంటే వాటెవర్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ రియల్ ఈస్ ద ఫిల్మ్ అనేది మీనింగ్. 'చరణమే చిత్రం' అని ఉంటుంది. యాహ్! సో, దాని మీనింగ్ అదే గదా! వాటెవర్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ రియల్ ఈస్ ఇన్ ద ఈజ్ ఫిల్మ్. యాక్చువల్లీ యాహ్! వాలి చినుకులే ఎస్టాబ్లిష్ అయిపోయి సత్యదేవ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత హి గోస్ టు శాలిని అండ్ శాలిని శాలిని సేస్ దట్ షీ వాచ్డ్ ద పైలట్ క్లిప్ దట్ సత్యదేవ్ షాట్ అండ్ సెండ్ టు హర్. అండ్ తను మరీ మరీ అడుగుతుంది. అందులో యాక్ట్ చేసిందెవరు? ఆ అమ్మాయినే పెట్టుకోవచ్చు కదా! అది ఇది అని. అండ్ హర్ థాట్ రిమైన్స్ ఆన్ హర్. ఆ అమ్మాయి పేరు మీనా అని చెప్తాడు. అండ్ తను సత్యదేవ్ కజిన్ అని చెప్తాడు. అండ్ అంటిల్ సత్యదేవ్ స్టార్ట్స్ ద నరేషన్ హర్ థాట్ అంటే మనకి అంటే వివేక్ ఎలా డైరెక్ట్ చేశారంటే షీ ఈస్ స్టిల్ థింకింగ్ అబౌట్ దట్ గర్ల్ హూ యాక్టెడ్ ఇన్ పైలట్ అని చూపిస్తుంటారు. ఎందుకు ఇంత స్పెసిఫై చేసి చెప్తున్నా అంటే ప్రాబబ్లీ దట్ ఈస్ హౌ షీ ఈస్ ఇమాజినింగ్ థింగ్స్ హ్యాపెనింగ్ వైల్ సత్యదేవ్ ఇస్ నరేటింగ్ టు హర్. అండ్ మనకి చూపించేది ఆమె ఇమాజినేషన్ అన్నట్టు కన్వే అవ్వాలని అలా ఎడిట్ చేశారు. అండ్ ఆబ్వియస్లీ సెకండ్ హాఫ్‌లో మనకి రివీల్ అయ్యేది ఏంటంటే ఇది రియలే, అది రియలే అండ్ బోత్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ రియల్ టైమ్ అని. ఫస్ట్ టైమ్ చూస్తున్నప్పుడు ఇఫ్ ఇట్ హాస్ టు వర్క్ ద ఎడిటింగ్ హాస్ టు బి ప్రాపర్. సో, అది యాక్చువల్లీ వర్కౌట్ అయింది అని నా ఫీలింగ్. యాహ్! అందుకే నరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఓపెన్ చేస్తే అనంగానే 'నివేతా థామస్‌కి కట్ అవుతుంది సీన్. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. సో, అదే ఫస్ట్ హాఫ్ అయిపోంగానే వచ్చేది 'చిత్రమే చలనము' అని వస్తుంది. సో, దెన్ అప్పుడు ఇంకా ఎవిడెంట్‌గా చెప్తున్నట్టు. సో, రియల్ లైఫ్‌లో జరుగుతుంది. సినిమాలా గూడా వస్తుంది అన్నట్టు. యాహ్! దట్ ఈస్ దేర్. చి విల్ గెట్ దేర్. ఫస్ట్ హాఫ్‌లో ఇంకొకటి అనిపించింది ఏంటి అంటే, సో, ఫస్ట్ 40 మినిట్స్‌లో సాంగ్స్ అయిపోయి క్యారెక్టర్స్‌ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత సో, బేసిక్‌గా స్టోరీ అక్కడి నుంచి డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో, ఎప్పుడైతే నివేత థామస్‌ని ఆ ట్యూషన్ టీచర్ మొలెస్ట్ చేస్తారో, అది శ్రీ విష్ణుకి చెప్పడానికి పిలుస్తుంది గదా! సో, అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఒక రెడ్ కలర్ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుందలా. సో, అది బేసిక్‌గా అక్కడ పక్కన ట్రైన్ స్టేషన్ ఉంది అన్నట్టు చూపిస్తారు. సో, అంటే ఆ షార్ట్ ఎండింగ్‌కి ఒక ట్రైన్ ఎళ్తున్నట్టు గూడా చూపిస్తారు. అంటే సమ్ డిస్టర్బెన్స్ హ్యాపెన్ అవుతుంది అని. సో, ఇదే రెడ్ కలర్ చాలా చోట్ల కనబడుతూ ఉంటుంది మనకి సెకండ్ హాఫ్‌లో గూడా. సో, బట్ ఈ డీటెయిలింగ్ ఈ రెడ్ కలర్‌ది కూడా చాలా ఎవిడెంట్‌గా అంటే స్ట్రైకింగ్‌గా కనబడేలాగా పెట్టారనిపించింది నాకు. సో, అది బ్లింక్ అవుతూ ఉంటుంది రెడ్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌లో. నివిత థామస్ మొత్తం డిస్క్రైబ్ చేసినప్పుడంతా అది బ్లింక్ అవుతూ ఉంటుంది. అండ్ దెన్ లాస్ట్‌కి ట్రైన్ ఒక డిస్టర్బెన్స్ వస్తోంది లైఫ్‌లోకి అన్నట్టు ఒక ట్రైన్ వచ్చింది. మేబీ ఐ యామ్ రీడింగ్ టూ మచ్ ఇంటో ఇట్ బట్ ప్రాబబ్లీ నాట్. యాక్చువల్లీ మీనింగ్ అదే అనుకుంటా. ఎందుకంటే సౌండ్ డిజైన్‌లో గూడా తను వాళ్ళ ఫాదర్‌కి ఆల్రెడీ మెన్షన్ చేశాను. కానీ వాళ్ళ ఫాదర్ ట్యూషన్ టీచర్‌ని డిఫెండ్ చేసాడని చెప్పంగానే, ఆ షాక్ వాల్యూతో పాటు వెనకాల ట్రైన్ సౌండ్‌ని చాలా పెంచాడనమాట. సో, దట్ అంటే ఇట్ ఈస్ డిజైన్డ్ ఇంటూ ఇట్ లైక్ దట్. సో, దేర్ ఈస్ యాక్చువల్లీ ఎ ట్రైన్. అంటే ఈ సీన్ మొత్తం అక్కడే సెట్ చేశారు. అండ్ ఆ ఎఫెక్ట్ కూడా అలాంటి ఎఫెక్ట్ ఇవ్వాలని. ఎందుకంటే సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ 'అర్జున్ రెడ్డి' యాస్ వెల్. 'అర్జున్ రెడ్డి' ఫిల్మ్‌లో కూడా 2 టైమ్స్ వెహికల్ సౌండ్స్‌ని యూజ్ చేసుకుంటారు 'వంగ'. ఫస్ట్ ఈస్ వెన్ హీస్ అబౌట్ టు బి బీటెన్ బై అమిత్ ఇన్ ద ఫీల్డ్. వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ సౌండ్ యూజ్ చేసుకున్నారు. అండ్ సెకండ్ హాఫ్‌లో 'అర్జున్ రెడ్డి' వాళ్ళ అమ్మమ్మ చనిపోయిన తర్వాత, ఆ విషయాన్ని రాఘవ రామకృష్ణ వచ్చి అర్జున్‌కి చెప్పే టైంలో వెనకాల ఒక బస్ ఎళ్తూ ఉంటుంది. సో, ఆ బస్ సౌండ్ యూజ్ చేసుకున్నారు. సో, ప్రాబబ్లీ షాక్ వాల్యూని ఇంకా డీపెన్‌గా ఆడియన్స్‌కి సెల్ చేయాలంటే ఇలాంటి మెథడ్ యూజ్ చేస్తారనుకుంటా. అండ్ అగైన్
'దళపతి' సినిమాలో అసలు ట్రైన్‌కి ఒక క్యారెక్టర్‌నే ఇచ్చేసారు మనీ సార్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 'రజనీకాంత్' గారి క్యారెక్టర్ ట్రావెల్స్ ఇన్ ఎ ట్రైన్ అంటే ట్రావెల్స్ ఇన్ ఎ ట్రైన్ ఇన్ ద సెన్స్ ట్రైన్‌కి సెపరేట్ క్యారెక్టర్ అండ్ ఆ సౌండ్స్‌ని ప్రాపర్ ప్లేసెస్‌లో యూజ్ చేసుకోవడం అనేది ఆ సినిమా మొత్తం చూస్తూ ఉంటాం. సో, ప్రాబబ్లీ దట్ ఈస్ ఎ రైటింగ్ టెక్నిక్ ఆర్ ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్. సో, ఐ డోంట్ థింక్ యూ ఆర్ రీడింగ్ టూ మచ్ ఇంటూ ఇట్. ఓకే. ఫస్ట్ హాఫ్‌లో స్టోరీ మళ్ళీ 'నివేత పేతురాజ్' అండ్ 'సత్యదేవ్' సీన్స్‌కి కట్ అయిన తర్వాత మూవీ మూవీలో టైమ్ లైన్ మళ్ళీ వెనక్కి షిఫ్ట్ అవుతుంది. వేర్ ఇట్ గోస్ టు ద పాయింట్ వేర్ 'నివేత పేతురాజ్' మీట్స్ 'సత్యదేవ్స్' క్యారెక్టర్ ఫర్ ద ఫస్ట్ టైమ్. అంటే నరేషన్ స్టార్ట్ చేయకముందు. అండ్ అక్కడ 'తలుపు తలుపు' సాంగ్స్ 'తలుపు తలుపా' ఇది? సాంగ్ పేరేంటి? తలుపు తలుపు. హ్మ్. బట్ అది దట్ ఈస్ జస్ట్ ఎస్టాబ్లిషింగ్ దట్ ఆమె అట్రాక్ట్ అవుతుంది వాడి మీదకి అని. అదే. అదే. సో, ఇట్ గోస్ బ్యాక్ ఇంటూ టైమ్ అండ్ ఆ 'తలుపు తలుపు' సాంగ్ వస్తుంది. అండ్ అంటే మూవీ ఎండ్‌లో సడెన్‌గా ర్యాండమ్‌గా మనిద్దరం పెళ్లి చేసుకుందామా అని చెప్పేస్తే ఇట్ ఫీల్స్ వెరీ వెరీ ర్యాండమ్ అండ్ జస్ట్ ఔట్ ఆఫ్ ద బ్లూ కాబట్టి అండ్ వీళ్ళిద్దరూ ట్రావెల్ చేశారు. దేర్ ఇస్ ఎ బాండ్ డెవలపింగ్ అండ్ అతను నరేషన్ చేస్తూ ఉన్న షీ మైట్ బి డెవలపింగ్ ఫీలింగ్స్ ఫర్ హర్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి సాంగ్ యూజ్ చేశారు. అండ్ ఈ దట్ ఈస్ ఎవిడెంట్. అంటే ఐయామ్ జస్ట్ రీస్టేటింగ్ ఇట్. అది కాకుండా ఎడిటింగ్ యూజ్ చేసుకొని అండ్ సిమిలర్ షాట్స్ యూజ్ చేయకుండా డిఫరెంట్ పొజిషన్స్‌లో షూట్ చేయడం వల్ల ఆ షాట్స్‌ని 'రవితేజ' గారు ప్రాపర్‌గా యూజ్ చేసుకొని ఈ సీక్వెన్స్‌ని ఎస్టాబ్లిష్ చేశారనిపించింది. సో, అంటే ఫస్ట్ టైమ్ చూసే ఆడియన్స్‌కి ఆబ్వియస్‌లీ కన్‌ఫ్యూజ్ అవుతారు. ఏంటి మళ్ళీ ఎళ్తుంది వెనక్కి అని. బట్ ఆ కన్‌ఫ్యూజింగ్ ఫీలింగ్ అనేది రాకుండా కొంచెం ప్రాపర్‌గా డీల్ చేశారనిపించింది. అండ్ యాహ్! ఈ సాంగ్‌లో మనకి ఒక షూట్ లొకేషన్‌లో ఒక 2, 3 షాట్స్ కనపడతాయి. వేర్ నివేత ఈ సీన్ షూటింగ్ ఫర్ ఎ డిఫరెంట్ ఫిల్మ్. అందులో మనకి హసిద్ గోలి గారు కనపడతారు. హి ఈస్ ద వన్ హూ రోట్ 'దొరగారి' సాంగ్. అండ్ ఆ సినిమా షూట్ చేస్తున్న డైరెక్టర్ వి. ఆనంద్. వి. ఆనంద్ ఈస్ ద డైరెక్టర్ హూ మేడ్ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' అండ్ అదర్ ఫిల్మ్స్. హసిద్ గోలి గారు ఇప్పుడు 'రాజరాజ చోరా' అనే సినిమా తీస్తున్నారు. ఫస్ట్ హాఫ్‌లో ఒక పాయింట్ ఉంది. సో, బేసిక్‌గా ఫస్ట్ ఆ కార్‌లో ఆ యెల్లో షర్టోడికి గ్లాస్ ఉంటుంది గదా! బ్రోక్ అయ్యి ఉంటుంది. ఇరిగిపోయి ఉంటుందన్నమాట వాడిది ఒక గ్లాసు. అవునవునవును. అది మళ్ళీ ఆ కార్‌లో గూడా ఇరిగిపోయి ఉంటుంది గ్లాసు. మళ్ళీ ఎప్పుడైతే వీళ్ళు కార్ రాయితో కొడతారో సత్యదేవ్ కార్‌ని అది గూడా ఆ షాట్ ఆ ఇరిగిపోయిన గ్లాస్‌తోని చూపిస్తారు. సో, బేసిక్‌గా ప్రాబబ్లీ 2 వరల్డ్స్ మీటింగ్‌ని అలా వాడారేమో. లైక్ అలా ఇరిగిన దాంట్లోంచి ఒక వరల్డ్ ఇంకో వరల్డ్ మీట్ అవుతుంది అని చూపియడానికేమో. సేఫ్ యాహ్! వరల్డ్ అండ్ డేంజరస్ వరల్డ్. ఇది యాక్చువల్లీ 'శ్రీ విష్ణు' డైలాగ్‌లో గూడా ఉంటుంది గదా! తను పోలీస్ స్టేషన్‌లో కూర్చున్నప్పుడు ఇట్స్ ఎ వెరీ అగ్లీ వరల్డ్ ఔట్ సైడ్ అని అంటాడు. బయట చాలా ప్రాబ్లమ్‌గా ఉంది. అంటే సేఫెస్ట్ ప్లేస్ అయిన ఇంటిని వదిలేసి బయటికొచ్చి బతకాలంటే కష్టమని చెప్పే టైంలో ఉంటుంది. అదే గదా! ఎక్కడుంటుంది? అర్థం కాలే. నివేతాని పోలీసులు కాపాడిన తర్వాత ఫోన్‌లో అంటది. నా ఆ! నాకెవరికి ఫోన్ యాహ్! చేయాలో యాహ్! అర్థం కావట్లే అన్నప్పుడు 'శ్రీ విష్ణు' అంటాడు గదా! యాహ్! 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 ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ వరల్డ్ ఔట్ సైడ్. నువ్వు నీ యాహ్! ఇంటిని వదిలేసి రావద్దు అని. యాహ్! అవును. యాహ్! అండ్ వెన్ ద ఫిల్మ్ కట్స్ బ్యాక్ టు ద ఆర్3 గ్యాంగ్ అండ్ నివేత ఆ ట్యూషన్ టీచర్ గురించి చెప్పిన తర్వాత నుంచి వచ్చే సీన్స్ సినిమాలో మెయిన్ ప్లాట్ పాయింట్స్. అంటే ఫ్రమ్ ద పాయింట్ వేర్ నివేత సేస్ దట్ నన్ను కిడ్నాప్ చేసేయండి అన్నప్పుడు ఆ పాయింట్ నుంచి ఆ కిడ్నాప్ ఎండ్ అయ్యేంత వరకు మనకి సీన్స్ కాంకరెంట్‌గా చూపిస్తుంటారు. యాస్ అండ్ వెన్ దే ఆర్ డిస్కసింగ్ అలాంటివే అలాంటివే యాక్చువల్లీ రియల్‌గా అయినట్టు చూపిస్తూ ఉంటారు. దిస్ కైండ్ ఆఫ్ రైటింగ్ ఈస్ కాల్డ్ యాస్ హైస్ట్ ఇన్ ప్రోగ్రెస్. నేను నేను కనుక్కున్నంత వరకు నేను సెర్చ్ చేసినంత వరకైతే దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ స్క్రీన్ రైటింగ్ టూల్ దే యూజ్ టు రైట్ దిస్ సీన్. అండ్ ఈ పర్టిక్యులర్ సీక్వెన్స్ ఆర్ సీన్‌ని మాత్రమే ఇలా రాశారు. బట్ ఇట్ ఆల్సో మిర్రర్స్ ద హోల్ ఫిల్మ్. ఎందుకు అంటే థట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద హోల్ ఫిల్మ్. సత్యదేవ్ నరేట్ చేస్తున్నారు అండ్ అదే పారలెల్‌గా రియల్ వరల్డ్‌లో అవుతూ ఉంది. అండ్ మనం 2 చూస్తూ ఉన్నాం కాంకరెంట్‌గా. సో, ఆ చిన్న కిడ్నాప్ సీన్ ఈస్ ఎ మెటఫోర్ టు ద హోల్ ఫిల్మ్ కాల్డ్ 'బ్రోచేవార్ ఎరోరా' దట్ వి ఆర్ వాచింగ్. సో, ఇట్స్ ఎ మెటా సినిమాటిక్ రిఫరెన్స్ హియర్. అది నేను పాడ్ ముందు రివాచ్ చేశాను. అండ్
when I observed this, it blew my mind. But I really liked it. Yeah, that makes sense. Also, అంటే ఆడిట్ ప్యాటర్న్ వల్ల లైక్ దే వర్ ఏబుల్ టు జనరేట్ మంచి కామెడీ జనరేట్ చేయగలిగారు. సో టూ అంటే వేస్ అదే ఇట్ వర్క్. యా ఎగ్జాక్ట్లీ ఆ 2 వెర్షన్స్ అనేది కూడా ఆ 2 డిఫరెంట్ వెర్షన్స్ తో కామెడీ జనరేట్ చేశారు అనేది కరెక్ట్. ఇట్ వర్క్డ్ రియలీ వెల్ ఆల్సో. అండ్ ఇలాంటి సిమిలర్ సీన్ ని అంటే నేను రీసెంట్ గా చూసిన ఫిల్మ్స్ లో షాన్ ఆఫ్ ద డెడ్ అని ఎడ్గర్ రైట్ చేసిన ఫిల్మ్ లో ఉంటుంది. అంటే దిస్ గేమ్ ఈ సినిమా చాలా ఏళ్ల ముందు వచ్చింది. సో ఆ సినిమా చూసిన వాళ్ళకి మేబీ గుర్తుంటుంది. ఆ సినిమా చూడని వాళ్ళు డెఫినెట్లీ గో అండ్ వాచ్ దట్ ఫిల్మ్. ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ఫైనెస్ట్ ఫిల్మ్స్. సో యా ఈ ఫస్ట్ హాఫ్ లో అయితే ఇలాంటి బ్రిలియంట్ పాయింట్స్ నేను అబ్జర్వ్ చేశాను. సో లార్జ్లీ స్టోరీ, సో ఎవ్రీథింగ్ మొత్తం ఫస్ట్ హాఫ్ లోనే సెట్ చేశారు. సెకండ్ హాఫ్ లో ఇట్ ఈస్ జస్ట్ అంటే సెట్ చేసిన స్టోరీని లైక్ కంక్లూడ్ చేయడము అండ్ దెన్ గివింగ్. సో ఫైనల్ గా ఆయన చెప్పాలనుకున్నది వాట్ ఎవర్ ద ఫిలాసఫీ బిహైండ్ దిస్ బీయింగ్, అది వీ క్యాన్ లైక్ ఇట్ క్యాన్ టేక్ మల్టిపుల్ ఫార్మ్స్. అది దాని డెస్టినీ అనొచ్చు, బటర్ఫ్లై ఎఫెక్ట్ అనొచ్చు, వాట్ ఎవర్. Yeah, So yeah, so actions in first half and reactions or consequences in second half. yeah, so second half it just flows ante it doesn't necessarily establish something. So everything is done in first half. Every conflict is established in first half, and then later on ante ee conflicts ni ela తీయడం, and then sort of telling the philosophy behind Brochevara. సో బ్రోషెవర్ సో లాస్ట్ కి ఏం చెప్పదలుచుకున్నాడు ఇన్ ద సెన్సెస్, బ్రోచెవర్ ఎవరు అంటే నేను వచ్చి ఎవడు కాపాడతారు అని. అండ్ దెన్ హీ గోస్ ఆన్ టు సే దట్ నేను వచ్చి ఎవడు కాపాడాడు, ఇట్ జస్ట్ హ్యాపెన్స్ ఓవర్ టైమ్. దట్ యూ మైట్ కాల్ గాడ్, యూ మైట్ కాల్ ఇట్ డెస్టినీ, యూ మైట్ కాల్ ఇట్ బటర్ఫ్లై ఎఫెక్ట్, ఎక్సెట్రా, యూ మైట్ కాల్ ఇట్ లక్. Exactly. సో యా, సో దట్ హీ వాంటెడ్ టు సే. సో అందుకే పోస్టర్ లో కూడా దిష్టి బొమ్మను పెట్టినట్టు పెడతారు. Yeah. యా, సో దట్ యా సో అంటే అది బేసిక్ గా ఇంటి ముందు పెడతారు కదా దిష్టి బొమ్మ పెట్టినట్టు. సో బేసిక్ గా అది చెప్పడానికి, ఈ పాయింట్ సిగ్నిఫై చేయడానికి ఏమో అనిపిస్తుంది. యా, సో అంటే పోస్టర్ కూడా మంచి, ఇట్స్ వెల్ థాట్ డిజైన్. Yeah, definitely well thought design. And because you talked about that, ఈ పోతురాజు బొమ్మని దొరగారి సాంగ్ లో 2 times యాక్చువల్లీ చాలా ఫాస్ట్ షార్ట్స్ లో కట్ చేశారు. యాక్చువల్లీ ఇట్ ఈస్ షోన్ దేర్. అండ్ R3 గ్యాంగ్ లో శ్రీ విష్ణు ఫోన్ పోయిన వెంటనే దే స్టార్ట్ సర్చింగ్ ఇట్. అప్పుడు ప్రియదర్శి ఈ బ్యాగ్స్ కుట్టే షాప్ లో ఉంటాడు అనమాట. అక్కడ కూడా ఆ షాప్ మొత్తంలో ఈ పోతురాజు సింబల్, ఈ దిష్టి బొమ్మ సింబల్ ఉన్న బ్యాగ్స్ కనబడుతుంటాయి. ఫస్ట్ నుంచి ఇట్ ఈస్ ప్లేస్ దేర్. అండ్ మనకి 2 times కూడా రిఫర్ చేస్తారు ఈ సింబల్ ని. అంటిల్ ఫస్ట్ హాఫ్ లో ఆ బ్యాగ్ తీసుకొచ్చి ఆ బ్యాగ్ లో మనీ పెట్టేసి నివేదాకి ఇచ్చేంత వరకు ఇట్ ఈస్ ఆల్రెడీ స్టీప్డ్ ఇన్ టు అవర్ బ్రెయిన్స్ అనమాట. అంటే స్టీప్డ్ ఇన్ టు ద స్క్రీన్ ప్లే. యా, సో తర్వాత లైక్ సెకండ్ హాఫ్ లో బ్యాగ్ గోస్ ఆన్ టు ప్లే అ బిగ్ రోల్. అండ్ బ్యాగ్ ఐడెంటిఫై చేయడానికి ఆ పోతురాజుతో బట్టి ఐడెంటిఫై చేస్తారు. సో యా, నివేత తన టౌన్ నుంచి సిటీకి వెళ్ళే టైంలో షీఈస్ గెట్టింగ్ ఫ్రీ, అంటే షీఈస్ బికమింగ్ ఫ్రీ అండ్ షీఈస్ గోయింగ్ టు గెట్ సమ్ ఫ్రీడమ్ అని చూపించడానికి ద ఫిల్మ్ ఈస్ ప్యారలల్లీ కటింగ్ టు అ సీక్వెన్స్ వేర్ షీఈస్ డాన్సింగ్, భరతనాట్యం చేస్తూ ఉంటుంది విత్ వెస్టర్నైజ్డ్ క్లాసికల్ ట్యూన్. సో అది యూజ్ చేసుకొని అండ్ అంటే దాన్ని టూల్ లాగా వాడుకొని ఎడిటింగ్ లో ఆ ముసలాయనని తోసేసినప్పుడు ప్రియదర్శి అంటే R3 గొడవ జరుగుతున్నప్పుడు ఆ ముసలాయనని తోసేసినప్పుడు ఆ రియాక్షన్ షాట్ చూపించకుండా ఈ మాంటాజ్ లోనే వాటిని వెళ్ళిపోయేలాగా ఎడిట్ చేశారు అనమాట. అంటే ఆ కాన్సిక్వెన్సెస్ ని మనకి చూపించారు. సో దట్ సెకండ్ హాఫ్ లో ఈ ముసలాయన సత్యదేవ్ వాళ్ళ ఫాదర్ అని రివీల్ చేసేంత వరకు మన మైండ్ దానిపైకి వెళ్ళదు. సో దట్ అంటే అలా వెళ్ళకుండా ఉండడానికి ఒక మాంటాజ్ ని యూజ్ చేసుకొని ఆ మాంటాజ్ ని ముందు నుంచే చూపిస్తూ ఆ ఫ్లోలోనే ఈ గొడవ అండ్ ట్యూషన్ టీచర్ ని వాళ్ళు కొట్టడం అనేది చూపిస్తారు. సో ది డైరెక్టర్ వాంట్స్ us to see what the director is clear what he wants to show us first and then reveal the later part next.
సో దిస్ ఆల్సో వర్క్డ్ వెరీ వెల్ అనిపించింది నాకు. యాహ్! సో ఇంకో పాయింట్ ఏంటంటే సిన్స్ వి బాట్ హిస్ ఫాదర్ సో ఎప్పుడైతే మనకి ఆడియన్స్‌కి ఎప్పుడైతే చెప్తారో సత్యదేవ్ వాళ్ళ ఫాదర్ ఈయన అండ్ వీళ్ళని ఇంజ్యూర్ చేసింది ప్రియదర్శి అని అవును. చెప్తారో సో దెన్ దేర్ ఇస్ అ షాట్ వేర్ ఆల్ 3 ఆఫ్ దెమ్ అంటే వాళ్ళు ముగ్గురు హాల్వేలో నడుస్తూ వస్తూ ఉంటారు అండ్ వర్టికల్‌గా ముగ్గురిని చూపిస్తారనమాట. సమ్ ఏదో డాన్ లాగా. యాహ్! సో కథ అడ్డం అంటే దిగింది. పాజిటివ్ యాహ్! సో అంటే యాహ్! అంటే యాక్చువల్లీ వాళ్ళని కూడా పాజిటివ్ షేడ్‌లో గాకుండా సమ్ ఏదో డాన్ లాగా వస్తున్నారు వాళ్ళు అన్నట్టు చూపిస్తారు. సో ఎక్కడ వీళ్ళు హీరోస్ అని పర్టిక్యులర్‌గా అంటే వీళ్ళు మెయిన్ క్యారెక్టర్స్ అని చెప్పడం. సో గ్రే సైడ్ కూడా చూపిచ్చాడు అని అనిపించింది నాకు. యాహ్! అండ్ యాక్చువల్లీ బ్యూటిఫుల్ పాయింట్. నువ్వు చెప్పినప్పుడే ఇప్పుడే వెలిగింది నాకు. ఆ షాట్‌లో వాళ్ళు కారిడార్ ఎండ్‌లో ఉంటారు. లైట్ అక్కడ ఉంటుంది. దే వాక్ ఇంటూ ద కారిడార్ అండ్ ఇంటూ ద డార్క్‌నెస్ అండ్ కెమెరా టిల్ట్ అవుతుంది. రైట్. ప్రాబబ్లీ షోయింగ్ దట్ ద కథ అడ్డం తిరుగుతుంది లేదా వీళ్ళ క్యారెక్టర్ అడ్డం తిరుగుతున్నాయని. ఎండ్‌లో రైట్. ఆఫ్టర్ దే గివ్ ద మనీ బ్యాక్ టు నివేతా పేతురాజ్ అండ్ గో అవే ఫ్రమ్ ద కారిడార్. వాళ్ళు డార్క్‌నెస్ నుంచి లైట్ వైపు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ప్రాబబ్లీ దే మైట్ హావ్ డన్ ద రైట్ థింగ్ అని చూపించడానికి అండ్ ఎలివేషన్ కోసం బ్యూటిఫుల్ స్కోర్ ఫ్రమ్ వివేక్ సాగర్ యూజ్ చేసుకొని ఆ సీన్ పెట్టారు. సో దిస్ ఇస్ హౌ ఈ పాయింట్‌ని ఈ ఆర్క్‌ని ఎండ్ చేశారన్నమాట వివేక్. యాహ్! యాహ్! సో ఇంకో పాయింట్ ఏంటి అంటే సో ఇందాక ఎప్పుడైతే చెప్పానో సో నివేత తన అన్‌కంఫర్టబుల్ సీన్‌ని శ్రీ విష్ణుకి డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు ఒక రెడ్ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది అని. సో దెన్ సెకండ్ హాఫ్‌లో ఎప్పుడైతే తనని కిడ్నాప్ చేసేసి రూమ్‌లో పెట్టిన తర్వాత ఫస్ట్ ఆ యెల్లో షర్ట్ ఏసుకున్న అతను హి కమ్స్ అండ్ హి టాక్స్ కదా! హి కమ్స్ అండ్ హి ట్రైస్ టు ఫీడ్ హర్ బిర్యానీ అండ్ ఆల్. సో అది ఎగ్జాక్ట్‌లీ. చేస్తున్నప్పుడు మొత్తం సో లెఫ్ట్ మిర్రర్ రెడ్ ఉంటుంది. రైట్ మిర్రర్ బ్లూ ఉంటుంది. సో వీళ్ళ మొహాలు కూడా అన్నీ రెడ్ ఉంటాయన్నమాట. దెన్ ఎప్పుడైతే బాలాజీ అనే ఆయన సో బాలాజీ వచ్చి ఆయన తినిపియడానికి అండ్ హి ట్రైస్ టు డూ స్మాల్ టాక్ విత్ హర్ అండ్ డస్ ఎవ్రీథింగ్. సో అప్పుడు చూస్తే బ్లూ కలర్ ఉంటుంది నివేత ఇంకా బాలాజీ ఫేస్ మీద. బట్ యాహ్! కొన్ని సార్లు బాలాజీ గోస్ బ్యాక్ ఇంటూ ద రెడ్ జోన్. బట్ సమ్‌టైమ్స్ హి కమ్స్ బ్యాక్ ఇంటూ ద బ్లూ జోన్. బట్ ఆ టైంలో నివేద మాత్రం కంప్లీట్‌గా బ్లూ జోన్‌లోనే ఉంటుంది. అండ్ సో ఇంతకుముందు ఇనీషియల్లీ రెడ్ జోన్‌లో ఉన్నప్పుడు షీ ఎవెన్చువల్లీ బైట్స్ హిస్ హ్యాండ్ ఆఫ్ బిర్యానీ తింటూ. సో యాహ్! దట్ ఈస్ ఆల్సో సమ్ బ్యూటిఫుల్ డీటెయిలింగ్ బై వివేక్. యాహ్! టు సేవ్ హెర్‌సెల్ఫ్ అండ్ బ్రోచెవరెవరు అని అన్నప్పుడు బోత్ బోత్ టైమ్స్ అట్ ఈ డాన్ ప్లేస్‌లో అంటే ఈ కిడ్నాపర్స్ ప్లేస్‌లో ఉన్నప్పుడు వాడి వేళ్ళు కొరికేసి షీ సేవ్స్ హెర్‌సెల్ఫ్ ఫ్రమ్ మొలెస్టేషన్ అండ్ ఫర్దర్ సీన్స్ తర్వాత వాటర్ తాగడానికి యూజ్ చేసుకొని అదే పక్కన ఉన్న బైకర్ పైన వాటర్ స్పిట్ చేయడం వల్ల షీ క్రియేట్స్ ఎ రకస్ దేర్. సో బేసికల్లీ both times she is saving herself. She doesn't realize యాహ్! that she's saving herself, but because she's pushed into this situation, she's saving herself అన్నమాట. సో బ్రోచెవర్ ఎవరు అంటే ఎవరు లేరు. You are the one who యాహ్! have to save yourself. And again going back to your point of lights and lighting, కెమెరా యాంగిల్ కూడా అలానే ఉంటుంది. ఆ యెల్లో షర్ట్ అతన్ని చూపిస్తున్నప్పుడు అతని క్లోజప్ అండ్ నివేత క్లోజప్ ప్యారలల్‌గా చూపిస్తుంటారు ఆ సీన్ మొత్తం అంటిల్ షీ బైట్స్ హిస్ ఫింగర్ అండ్ అతను ఒక హైయర్ పొజిషన్‌లో ఉంటాడు. అంటే లో యాంగిల్‌లో ఉంటుంది కెమెరా అతని పైన. సేయింగ్ దట్ హి ఈస్ ఇన్ పవర్ ఓవర్ హర్ ఇన్ దట్ సీన్. అండ్ దట్ హ్యాపెన్స్ వెన్ అజయ్ ఘోష్ క్యారెక్టర్ ఈస్ ఆల్సో దేర్. అజయ్ ఘోష్ క్యారెక్టర్ 'బ్రో చే వారెవరా' అనే సాంగ్ ప్లే అవుతున్నప్పుడు షోయింగ్ ద డార్క్ యాహ్! మోడ్ ఆఫ్ ద సాంగ్. అతని సీన్‌లో కూడా రెడ్ ఉంటుంది. అండ్ అతన్ని కూడా లో యాంగిల్‌లో చూపిచ్చారు. వైల్ నివేత ఈస్ ఆన్ టాప్ యాంగిల్. బట్ ఎక్సెప్ట్ ఫర్ అదే బాలాజీ గారి క్యారెక్టర్. అంటే బాలాజీ గారు ఉన్న టైంలో మాత్రమే అతను కింద కూర్చొనుంటాడు. హి ఈస్ ఆన్ ద ఫ్లోర్ అండ్ షీ ఈస్ సిట్టింగ్ ఆన్ ద చైర్ అండ్ ప్రాబబ్లీ షీ హాస్ సమ్ అంటే he has the command over him in this particular sequence or her character is more important or given more importance in this sequence అని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కెమెరా యాంగిల్లో కూడా. ఈ బాలాజీ అనే అతను మంచోడు అని సినిమా స్టార్టింగ్ నుంచి మనకి అనిపిస్తుంటుంది. దట్ ఈస్ వాట్ వివేక్ ఇంటెంట్స్ టు షో ఆల్సో. సో అక్కడ వి డోంట్ సెన్స్ వి డోంట్ హ్యావ్ అ ఫీలింగ్ ఆఫ్
ఇతనేమో చేసేస్తాడు నివేతాని అని అనిపించదు మనకి. అతను చెప్పేది జెన్యూన్‌గా నిజమే. తన ఫాదర్ అంటే తనకి చాలా రెస్పెక్ట్. అందుకే తన కూతురికి సుబ్బారావు అని పేరు పెట్టారు. ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ మనకి ఇర్రెలెవెంట్ అనిపించొచ్చు. బట్ అండ్ ఈవెన్చువల్లీ ఇట్ గోస్ ఆన్ టు ప్లే ఎ రోల్ ఆల్సో. సో, అన్నెసెసరీ రైటింగ్ ఆర్ అన్నెసెసరీ సీన్స్ అనేవి ఎక్కడ లేవు. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. యాహ్! టోటల్లీ. వేస్ట్ గాళ్ళు అసలు ఎక్కడ బ్రోచేవారే సాంగ్ లిరిక్స్ ఎక్కడా లేవురా. దాంట్లో క్లియర్‌గా రాసుంటది. నిన్ను బ్రోచేవారెవరురా. సర్లే ఆల్రెడీ మెన్షన్ చేసాం కదా! సాంగ్‌లో ఉంటదని. అట్లా కానిద్దాం ఈసారి. ఏం కాదు చెప్పు. యాహ్! బేసిక్‌గా అదే. నిన్ను బ్రోచేవారెవరురా అని ఉంటది. అందరి క్యారెక్టర్స్ మీద కట్ అవుతూ. సో, అగైన్ ఎంఫసైజింగ్ ఆన్ ద పాయింట్. సో, బేసిక్‌గా లిరిక్స్ ఎలా ఉన్నాయంటే జిస్ట్‌లా చెప్తా. సో, ద లిరిక్స్ బ్రోచేవారెవరా ఎవరు ఆ టైటిల్ సాంగ్ లిరిక్స్ ఎలా ఉంటాయంటే సో, నువ్వు కన్న ఆహ్, కలలకి అన్ని అడ్డంకులొచ్చేస్తున్నాయి. అండ్ నిన్నెవరు కాపాడతారు ఈ అడ్డంకుల నుంచి సో దట్ యూ కెన్ రీచ్ యువర్ డ్రీమ్స్ అన్నట్టు ఉంటాయన్నమాట లిరిక్స్. సో, ఎవిడెంట్‌లీ సేయింగ్ నిన్నెవడు కాపాడడు. నిన్ను నువ్వే కాపాడుకోవాలి అని. దట్ ఈస్ వాట్ వివేక్ ఆల్సో వాంట్స్ టు ఎస్టాబ్లిష్. అండ్ అదే ఈ పాట రాసింది కృష్ణకాంత్ గారా? యాహ్! అగైన్ కృష్ణకాంత్ గారి అప్రిషియేషన్ ఫర్ దిస్ యాహ్! సాంగ్. టోటల్. సెకండ్ హాఫ్‌లో ఒక 1, 2 డీటెయిల్స్ మిస్ చేసామనుకుంటా. సో, అదేంటి అంటే అదే యూజింగ్ ద శీర్షిక చిత్రమే చలనము. అదే ఆల్రెడీ ముందు చెప్పాం కదా! చలనమే చిత్రము. ఇప్పుడు చిత్రమే చలనము సెకండ్ హాఫ్‌లో. అంటే మనం చూస్తున్న సినిమా, మనకు కనపడుతున్న సినిమా రియల్‌గా అవుతుంది అనేది చిత్రమే చలనము మీనింగ్. అండ్ ప్రియదర్శి ఒక బ్యాంక్‌లోకెళ్ళి మనీ ఎవరైనా డ్రా చేస్తున్నారని చూస్తున్న సీన్‌లో అతను ఇది శ్రీ విష్ణు ఇంకా రామకృష్ణకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒకతనొచ్చేసి 10,00,000 డ్రా చేసి నా ముందే వేరే వాళ్ళకి ఇచ్చేసాడురా అని చెప్తాడనమాట. ఆ సీన్‌లో ఇఫ్ యూ అబ్జర్వ్ ద మ్యూజిక్ దట్ ఈస్ ప్లేయింగ్ ఇన్ ద బ్యాక్‌గ్రౌండ్ అందులో వివేక్ సాగర్ ఆయన రీసెంట్‌గా రిలీజ్ చేసిన 'సంచారి' ట్యూన్‌ని యూజ్ చేశాడనమాట. 'సంచారి' ట్యూన్ అప్పుడే అతని దగ్గర ఉన్నట్టుంది. సో, ప్రాబబ్లీ దానికి లిరిక్స్ లేకపోవడం వల్ల హి మైట్ హావ్ నాట్ రిలీజ్డ్ అన్ ఆఫిషియల్ సింగిల్ ఆఫ్ ద సాంగ్. అండ్ 'సంచారి' పాట వినని వాళ్ళకి అగైన్ లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. ప్లీజ్ గో అండ్ లిసన్ టు ద సాంగ్. ఆ పాట రాసింది హసిద్ గోలి. ద సేమ్ పర్సన్ హూ వి సీ 2, 3 టైమ్స్ ఇన్ ద ఫస్ట్ హాఫ్. అండ్ he is the same person who is directing Rajaraja Chora with Sri Vishnu garu. So that అండ్ is వివేక్ సాగర్ another ఈస్ డూయింగ్ మ్యూజిక్. obviously Vivek Sagar will do the music, man. So that is another tidbit. సో, యాస్ వి రీచ్ ద క్లైమాక్స్ ఆఫ్ ద ఎపిసోడ్ అండ్ ఆఫ్ ద మూవీ యాస్ వెల్. సో, చెప్పాలనుకుంటున్న ఫిలాసఫీని అట్లా కొట్టినట్టు కాకుండా సటిల్‌గా చెప్పడానికి ట్రై చేశారు. అండ్ ఒకవేళ మీరు ముందు ఎపిసోడ్ వినుంటే ఐ యామ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ టెల్లింగ్ పీపుల్ వాటెవర్ దే వాంట్ టు టెల్ సట్లీ. Subtle writing. సటిల్లీ. యాహ్! సో, యాక్చువల్లీ నాకు అర్థం కాలేదన్నమాట. ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఈ ఫిలాసఫీ చెప్పాలనుకుంటున్నారు అని. బట్ ఇవాళ చూసినప్పుడు చాలా ఎవిడెంట్‌గా అర్థమైంది. సేయింగ్ దట్ టైమ్ విల్ టేక్ ఇట్స్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ఎవెన్చువల్లీ అండ్ వాటెవర్ యూ డూ డజంట్ నెసెసరీలీ మేక్ ఎ డిఫరెన్స్. అండ్ అంటే సో దెన్ కాన్సెప్ట్స్ లైక్ ఫ్రీ విల్ ఎక్సెట్రా విల్ ఆల్సో కమింగ్ టు పిక్చర్. నాకు పెద్ద క్లారిటీ లేదు వీటి మీద. బట్ యా సో ద ఓవరాల్ సార్ట్ ఆఫ్ ఫిలాసఫీ ఏంటి అంటే సో డెస్టినీ విల్ టేక్ ఇట్స్ డ్యూ కోర్స్ అన్నట్టు అనిపించింది నాకు. అండ్ చాలా నీట్గా ఏదో కొట్టినట్టు కాకుండా చాలా నీట్గా చెప్పారు. ఎవెన్చువల్లీ పుట్టింగ్ ఫార్వర్డ్ ద స్టోరీ యాజ్ వెల్. సో అంటే ప్రతి ఒక్క లూప్ని క్లోజ్ చేస్తారు. సో నివేద థామస్ ఎవెన్చువల్లీ షీ మేక్స్ పీస్ విత్ హర్ డాడ్ అండ్ వాళ్ళ నాన్న రికగ్నైజ్ చేస్తారు ఆమె ఏం చేయాలనుకుంటుందో అదర్ దెన్ స్టడీస్. శ్రీ విష్ణు లూప్ క్లోజ్ అవుతుంది అండ్ దేర్ ఇస్ స్మాల్ అంటే క్లిఫ్ హ్యాంగర్ లాగా నివేత పేతురాజ్ ప్రపోజ్ చేస్తే సత్యదేవ్ రియాక్షన్ చెప్పారు. దట్ ఈస్ సార్ట్ ఆఫ్ అన్ ఓపెన్ ఎండింగ్. మనం ఏదైనా అజ్యూమ్ చేసుకోవచ్చు. యా సో అలా ఆల్మోస్ట్ ప్రతి ఆర్క్ని క్లోజ్ చేశారు. సో వాళ్ళ ఫాదర్ ఆర్క్ని కూడా క్లోజ్ చేస్తారు ఎప్పుడైతే నివేద పేతురాజ్ చెప్పకుండా డబ్బులు పంపించేసి ఆపరేషన్ చేస్తుందో అని. యా ప్రెటీ మచ్. సో కంక్లూజన్కి వచ్చేసరికి
సార్ట్ ఆఫ్ ఇది కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ విల్ కమ్ టు అ ఫుల్ సర్కిల్. అంటే కర్మ అనే థియరీని కూడా చెప్పినట్టే ఒక రకంగా. యప్. ట్రూ, ట్రూ, ట్రూ. అండ్ నువ్వు ఇందాక ఫిలాసఫీ కొట్టి చెప్పినట్టు అంటే నాకు ఈ సీన్ గుర్తొచ్చింది. ఫస్ట్ హాఫ్‌లో ఫోన్ పోయిందని చెప్పేసి శ్రీ విష్ణు ఎవడినో వెళ్లి రాండమ్‌గా కొడతాడనమాట వాడి క్లాస్‌మేట్‌ని. సో, నన్నెందుకు కొట్టాడురా అని వాడి ఫ్రెండ్స్‌ని అడిగితే, మెసేజ్ మాత్రమే నీకు చెప్తున్నాడు. కానీ కొట్టి చెప్తున్నాడు అని చెప్తారనమాట. ప్రాబబ్లీ యాహ్! హి ఈస్ రిఫరింగ్ టు ద మెసేజ్ ఓరియెంటెడ్ సో కాల్డ్ ఫిల్మ్స్. యాహ్! ఏవైతే ఫేస్ పైన ఇదిగో తీసుకోరా ఫార్మింగ్ చెయ్యి, ఇదిగో తీసుకోరా వీకెండ్ ఫార్మింగ్ చేసుకో, ఇదిగో తీసుకోరా నువ్వు ఎళ్లి దత్తత తీసుకో, ఈ ఊరిని దత్తత తీసుకో, ఆ ఊరిని దత్తత తీసుకో. ప్రాబబ్లీ ఈ సినిమాలని రిఫర్ చేస్తున్నట్టున్నాడు. ఆర్ మేబీ నాకు అనిపిస్తున్నట్టున్నాయి. బట్ కొట్టి చెప్తాడక్కడ. ఎండ్‌కి సటిల్ వేలో అతను చెప్పాలనుకున్నది సటిల్ వేలో చెప్తాడు. సో మేబీ హీస్ ఎస్టాబ్లిషింగ్ ద డిఫరెన్స్ హౌ యూ షుడ్ షో ఆర్ హౌ యూ షుడ్ రైట్ అండ్ హౌ యూ షుడ్ నాట్ రైట్. Maybe. I don't think both of them are related in any way. But Maybe I am connecting the dots. I want to connect the dots. that could be a dig, but I don't think so it is. And the other philosophy or the other main underlying point is ఇందాక నేను చెప్పినట్టే 2 సిట్యుయేషన్స్‌లో తనని తాను కాపాడుకుంటుంది నివేత. అండ్ శ్రీ విష్ణుకి కాల్ చేసి పోలీస్ స్టేషన్‌కి రమ్మని అడిగినప్పుడు కూడా దట్ ఈస్ వాట్ శ్రీ విష్ణు ఆల్సో టెల్స్ టు హర్. ఈ సిట్యుయేషన్ నుంచి నిన్ను నువ్వే కాపాడుకున్నావు. నీకు ఎవరి హెల్ప్ అవసరం లేదు అని. అంటే శ్రీ విష్ణుకి ఆ థాట్ రావాలంటే అంతకుముందు రాహుల్ రామకృష్ణకి శ్రీ విష్ణు గొడవ పడాలి కాబట్టి ఈ థాట్ వస్తుంది. సో రాండమ్‌గా అతనికి ఆ థాట్ వచ్చేసిందంటే జస్ట్ బికాజ్ ఆ సినిమా అలా ఎండ్ అవ్వాలని చెప్పేసి వివేక్ అలా రాసుకున్నాడని అనిపించుండొచ్చు మనకి. బట్ బికాస్ ఆ గొడవ అనేది చాలా స్ట్రాంగ్‌గా చూపిస్తారు. ఆ రూమ్‌లో వాళ్ళిద్దరు గొడవ పడతారు కదా! రామకృష్ణ అండ్ విష్ణు. సో అందులో ఆ డైలాగ్స్ అనేవి చాలా రియల్ అండ్ హార్ష్‌గా ఉంటాయి. సో దట్ ఈస్ వై శ్రీ విష్ణుకి దట్ ఈస్ వై శ్రీ విష్ణు క్యారెక్టర్ టాక్స్ దిస్ వే టు నివేత అట్ ద క్లైమాక్స్ అని అనిపించింది. సో ఈ ఆర్గానిక్ ఫీల్ అనేది ప్రాపర్‌గా తీసుకొచ్చాడు ఆల్ త్రూ ద ఫిల్మ్. వాళ్ళు నివేతాని కిడ్నాప్ చేయకముందు కూడా యాస్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ రాహుల్ రామకృష్ణ ఈస్ ఆల్వేస్ అపోజింగ్ వాట్ దే వాంటెడ్ టు డూ. సో అక్కడి నుంచే ఆ కాన్ఫ్లిక్ట్ అనేది తీసుకొచ్చాడనమాట. సో దట్ ఈస్ వై శ్రీ విష్ణు టెల్స్ దిస్ టు నివేత. యూ ఆర్ ద వన్ హూ హాస్ టు సేవ్ యువర్ సెల్ఫ్ అండ్ నీ ఇంటికన్నా మంచి ఆర్ సేఫ్ ప్లేస్ ఇంకోటి ఉండదు. సో యూ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ మేక్ పీస్ విత్ యువర్ డాడ్ అని చెప్తారు. అండ్ ఎండ్‌లో ఫాదర్ కూడా నివేత టాలెంట్ ఆర్ నివేత డ్రీమ్స్‌ని రికగ్నైజ్ చేస్తారు. వేర్ హీ లోవర్స్ ద విండో. అంటే ఫస్ట్‌లో తనని ఒక పంజరంలో బంధించేసిన చిలుకలాగా చూపించినట్టు ఉంటుంది ఓపెనింగ్‌లో. ఎండ్‌కొచ్చేసరికి హి ఈస్ గివింగ్ హర్ ఫ్రీడమ్. ఫ్లై అవే అండ్ బికమ్ వాటెవర్ షీ వాంట్స్ టు బికమ్ అన్నట్టు. సో దట్ ఈస్ ఆల్సో దేర్. సో ఇప్పుడు డిస్కస్ చేసినట్టే సో బ్రోచే ఈస్ ప్రెటీ గుడ్ ఫిలిం. అండ్ నా మీద అయితే అంటే మల్టిపుల్ రీవాచెస్ తర్వాత ఇది ఇంకా ఎక్కువ నచ్చుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వివేకాత్రేయ నానితో చేస్తున్నారు అంటే సుందరానికి అని. వివేక్ సాగర్ మ్యూజిక్ చేస్తున్నారు అండ్ నజ్రియా ఇస్ మేకింగ్ హర్ టాలీవుడ్ డెబ్యూట్. సో నజ్రియా సో రాజారాణి చూసినప్పటి నుంచి నజ్రియా అంటే చాలా చాలా పిచ్చింది జనాలకి. చాలా పిచ్చింది. నాకు బాగానే పిచ్చింది ఆవిడంటే. అండ్ షీ ఈస్ మేకింగ్ అ టాలీవుడ్ డెబ్యూట్. సో ప్రెటీ ఎక్సైటెడ్ ఫర్ దట్. అండ్ సో వివేక్ సాగర్ చాలాసార్లు చెప్తూ ఉంటారు, నేను స్టోరీ అదంతా కన్నా ఐ హ్యావ్ టు వైబ్ విత్ ద డైరెక్టర్ బిఫోర్ ఐ స్టార్ట్ మేకింగ్ మ్యూజిక్ విత్ దెమ్ అని. సో దీంట్లో మ్యూజిక్ కూడా నో డౌట్ వివేక్ సాగర్ ఈస్ గోయింగ్ టు కిల్ ఇట్. అంటే వివేక్ సాగర్ సార్ట్ ఆఫ్ ఏమంటారు అంటే ఇప్పుడున్న వాళ్ళలో వివేక్ సాగర్ అంటే చాలా పిచ్చి ఎక్కువ అయిపోయింది నాకు. ఐ థింక్ ఐ విల్ కీప్ స్పీకింగ్ అబౌట్ హిమ్ త్రూ ద కోర్స్ ఆఫ్ దీస్ పాడ్కాస్ట్. సేమ్ గోస్ ఫర్ మీ. అండ్ వాడు చెప్పిన పాయింట్స్ అన్నీ నాకు కూడా వ్యాలిడ్ అవుతాయి. ఎందుకంటే ఐ హ్యావ్ ద సేమ్ ఒపీనియన్ ఆన్ వివేక్ సాగర్, నజ్రియా,
వివేక్ ఆత్రేయ అండ్ ద అప్కమింగ్ ఫిలిం అంటే సుందరానికి. సో యా ఆల్సో ఫర్గాట్ టు మెన్షన్ లైక్ నాని అంటే మెయిన్ స్ట్రీమ్ హీరోస్ లో ఎవరైనా హీరోని పిక్ చేసుకోవాలి అంటే ఐ వుడ్ ప్రాబబ్లీ పిక్ నాని యాజ్ మై ఫేవరెట్ హీరో. అంటే ఇన్ జనరల్ ఎవరు ఉండరు నాకు, బట్ ఇఫ్ ఐ హ్యాడ్ టు పిక్ వన్ ఐ వుడ్ పిక్ నాని ఓవర్ ఎనీ అదర్. నైస్. వివేక్ ఆత్రేయ wrote Satyadev's character, and Satydev character is writing Meena's character కదా in the film. సో అదొక పాయింట్ వెలిగింది, బట్ ఐ ఫర్గాట్. అంటే ఆపోజిట్ జెండర్ రాయడం అంటే డైరెక్టర్ నీడ్ నాట్ నెసెసరీలీ రిప్రజెంట్ హిస్ స్టోరీ ఆర్ హిస్ స్టోరీ. లిటరలీ సత్యదేవ్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ వివేక్ ఆత్రేయ ప్రాబబ్లీ టు సమ్ ఎక్స్టెంట్, అంతే కదా. ఫిల్మ్ మేబీ డైరెక్టర్ కదా. యా మేబీ. సో హీ రిప్రజెంట్స్ దట్ ఇన్ సత్యదేవ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ మీనా. సో ప్రాబ్లీ 2 షేడ్స్ కూడా చూపిస్తున్నట్టున్నారు, డైకాటమీ. ఐఎమ్ నాట్ షూర్, బట్ సినిమా చూస్తున్నప్పుడు ఆ పాయింట్ గుర్తుండేది కానీ ఇప్పుడు వెలగట్లే. ఎనీవే, గోయింగ్ టు ద ఫైనల్ క్లోజింగ్ థాట్స్. ఫస్ట్ టైం చూసినప్పుడు ఐ ఫెల్ట్ బ్రోచెవర్ వాజ్ అ వెరీ వెరీ గుడ్ ఫిలిం అండ్ ఐ వాజ్ గ్లాడ్ ఈ సినిమా చేశారని. బట్ నౌ ఆఫ్టర్ మల్టిపుల్ రీవాచెస్ అండ్ ఆఫ్టర్ digging so deep into the film, I think it will remain as one of the best films to be made in Telugu film industry. Yes, of all time, I dare say, but yeah, of all time. All these all-time favorite or all-time best films are subjective. So, na paranga aithe it will definitely be there. Before we end the podcast, ఒక చిన్న ఫైనల్ tidbit ఏంటి అంటే, శ్రీ విష్ణు గారు ఈజ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ వెంకటేష్ గారు అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై ఆయన రూమ్ లో వెంకటేష్ గారు పోస్టర్స్ ఉంటాయి. అండ్ సినిమా ఎండ్ అయ్యేటప్పుడు అంటే సినిమా క్రెడిట్స్ లో స్వర్ణకమలం అండ్ చంటి రెఫరెన్సెస్ కూడా చేస్తారు. అండ్ రామకృష్ణ కూడా అంటాడు అనమాట, నువ్వు ప్రతిసారి వెంకటేష్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఆల్సో అంటే ఇళయరాజా రిఫరెన్సెస్, మణిరత్నం రిఫరెన్సెస్ కూడా చాలా ఉంటాయి, కుప్పలు ఉంటాయి. స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఎపిసోడ్ ని విన్నందుకు అండ్ మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుస్తాం. నమస్కారం. అందరికీ నమస్కారం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం.